రెడీ అమ్మా. సుబ్రహ్మణ్యం రెడీ. నమస్కారం అండి. మాది పక్కిల్లు. మీరు ఇంటికి కొత్తగా వచ్చారని తెలిసి మీతో మాట్లాడడానికి వచ్చాను. పాలు పొంగించడం పూర్తయిందా? మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. రైతు బజార్, పాల కేంద్రం, సూపర్ మార్కెట్ ఈ దగ్గరలోనే ఉన్నాయి. నేను స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యానులేండి. ఇంతకీ మీరేం చేస్తారు? ఓహో, మీరు కూడా నాలా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారా? అయ్యో, నేను అలా అనలేదండి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారేమో అనుకున్నాను. నేను మాట్లాడిన దానిలో తప్పేముందని ఈయనకి ఇంత కోపం వచ్చింది? మీ వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పమంటారా? అవునా? మీరు నడవడానికి బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు వచ్చే వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి. ట్యూషన్స్ కాదండి. వీళ్ళు కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలకు చదివే స్తోమత లేని పిల్లలు. అందుకే వీరికి నేను పాఠాలు చెప్తున్నాను. అవునండి. నా ఉద్దేశంలో మనకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇవ్వకూడదు. మన శరీరం రిపీట్. నా ఉద్దేశంలో మనకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇవ్వకూడదు. మన శరీరం అలసిపోయినప్పుడు అదే మనకు రిటైర్డ్ అవ్వమని చెబుతుంది. నాలో ఇంకా శక్తి ఉంది. నా తెలివితేటలు ఈ సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా రిపీట్. నా తెలివితేటలు ఈ సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలి అని నేను అనుకున్నాను. ఆ ఆలోచనే నన్ను ఈ పేద విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేలా చేసింది. మీ బట్టలు తీసుకురావడానికి మీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మీ అబ్బాయి తీసుకున్న ప్రైజులు, ఫోటోలు చూశాను. ఈ ప్రసాద్ రాలే కదా? ఫోన్ చేయాలి. ఏం గ్రేట్ అమ్మా. వాడిని సీఏ పూర్తి చేయ. రెడీ. మీ అబ్బాయికి కథారచనలో ప్రతిభ లేకుండా అన్ని బహుమతులు ఎలా గెలుస్తాడు? వన్ మోర్. మీ అబ్బాయికి కథారచనలో ప్రతిభ లేకుండా అన్ని బహుమతులు ఎలా గెలుస్తాడు? మీ అబ్బాయికి ఇష్టం లేని సీఏ చదువును బలవంతంగా చదివిస్తే మీ అబ్బాయికి ఇష్టం లేని సీఏ చదువును బలవంతంగా చదివిస్తే ఎలా విజయం సాధిస్తాడు? మీ అబ్బాయిని అతను కోరుకున్న రంగంలోకి మీ అబ్బాయిని అతను కోరుకున్న రంగంలోకి పంపించవచ్చు కదా? మీ అబ్బాయిలా మా అబ్బాయికి కథారచనలో మీ అబ్బాయిలా మా అబ్బాయికి కథారచనలో ప్రతిభ ఉండి వాడు సినిమా రంగంలోకి వెళ్తాను అని నన్ను అడిగి ఉంటే నేను ఖచ్చితంగా పంపించేవాడిని. నేను ఎప్పుడూ ఈ చదువు అని మా అబ్బాయితో చెప్పలేదు. మీ అబ్బాయి చదువు సంగతి కొంచెం సేపు పక్కన పెట్టండి. కొంచెం సేపటి ముందే క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్ ఇండియా గెలవడానికి ప్రధాన కారణం ఎవరో చెప్పండి. అవును. అవును, మీరు సరిగ్గా చెప్పారు. కోహ్లీ స్థానంలో బుమ్రాని బ్యాటింగ్కి పంపించి బుమ్రాకి బదులుగా కోహ్లీతో బౌలింగ్ చేయించి ఉంటే మరి ఇండియా గెలిచేదా? అందుకే నేను మీ అబ్బాయికి ఎవరి బలం వారికి ఉంటుంది అని చెప్తున్నాం. మనకు ఉన్న బలాలను మరింత సానబెట్టి మనం విజయం సాధించాలి. మీకు ఉచిత సలహాలు ఇస్తున్నాను అనుకోకపోతే మీ అబ్బాయిని ఇప్పటికైనా తనకు నచ్చిన రచనా రంగంలో ప్రోత్సహించండి. యుద్ధం చేయకముందే ఓడిపోతామని భయపడితే ఇలా? ముందు యుద్ధం చేస్తేనే కదా గెలుస్తామో ఓడిపోతామో, గెలుస్తామో అని తెలిసేది. ముందు యుద్ధం చేస్తేనే కదా గెలుస్తామో ఓడిపోతామో, లేక గెలుస్తామో అన్న విషయం.
రమేష్ పెద్ద డైలాగ్ కదా. ఏ కాదు, ఇప్పుడు రమేష్ని సుబ్రహ్మణ్యం కంటే ఇంటికి తీసుకువచ్చాడు. సుబ్రహ్మణ్యం నాకు సహాయం చేసిన అతని ఇంట్లో ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నాను. అదంతా నీదేనయ్యా, చెప్పలే సరిగ్గా సుబ్రహ్మణ్యం. అది వాయిస్ కూడా ఎట్లా చెప్తాడు? అది నీదేనాయనా, అది వచ్చి మళ్ళీ చెప్పు. నువ్వు మిస్ అవుతుంటావు నాయన, నీకు కళ్ళు మరి ఏమైనాయో. ఆగా ఒక మాట, చాలా మంచి మాట చెప్పారండి. పిల్లలకు మీ పాఠాలు చాలా ఉపయోగపడతాయి. చాలా థ్యాంక్స్ అండి. దా, నువ్వు మిస్ చేసావు డైలాగ్. దా, నీకు ఏమో మధ్యలో నాది నేరేషన్ ఏమనుకున్నాను, మధ్యలో బ్లైండ్నెస్ వచ్చింది, చదివేది లేదు, గుడ్డిగా చదివేది. రమేష్ మొత్తం ఫస్ట్ చదువుతావా? కాదు, ఇది రెండు మాకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఈ రెండిట్లో మిస్ అయిపోయినాయి. మీరు చెప్పింది నేను సుబ్రహ్మణ్యం కంటే గొప్ప తీసుకొచ్చా. అవును సార్, ఇదంతా ఇన్నర్ వాయిస్ ఉంది మొత్తం. అది వచ్చిందా సార్, అది థ్యాంక్స్ అని? థ్యాంక్స్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది పైన, వేరే ముక్క. రెండే సార్. మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నాకెందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు. రెడీ సార్, టేక్. మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నాకెందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం ఎందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు అనిపిస్తుంది. రెడీ సార్. మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నాకెందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు అనిపిస్తుంది. సార్, మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నాకెందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నాకెందుకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదు అనిపిస్తుంది. రెడీ సార్. ఇప్పుడు అదే ఇన్నర్ వాయిస్ది ఇంతకుముందు చెప్పాను చూడండి, అది కంటిన్యూ మొత్తం చెప్తాను సార్. నేను సుబ్రహ్మణ్యం కంటే గొప్ప స్థాయిలో ఉన్నానని అతను నన్ను పలకరించడానికి వచ్చినా నేను అతనితో చులకనగా మాట్లాడాను. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా నేను యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. సుబ్రహ్మణ్యం నాకు సాయం చేసిన నేను అతనికి సరే సుబ్రహ్మణ్యం నాకు చేసిన సాయానికి నేను అతని ఇంట్లో ఉండాల్సి వస్తుందని బాధపడ్డాను. కానీ నాలో
నాలో లేని చాలా మంచి గుణాలు సుబ్రహ్మణ్యంలో ఉన్నాయి. రెడీ సార్. సుబ్రహ్మణ్యం నాకు చేసిన సహాయం. రిపీట్ సార్. సుబ్రహ్మణ్యం నాకు సహాయం చేసిన నేను అతని ఇంట్లో ఉండాల్సి వస్తుందని బాధపడ్డాను. కానీ నాలో లేని మంచి గుణాలు సుబ్రహ్మణ్యంలో ఉన్నాయి. ఓకే సార్. రిపీట్ సార్. కానీ నాలో లేని చాలా మంచి గుణాలు సుబ్రహ్మణ్యంలో ఉన్నాయి. అతను ఇంటి పనుల్లో తన భార్యకు సహాయం చేస్తున్నాడు. రిటైర్ అయిన తర్వాత తన తెలివిని ఈ సమాజానికి ఉపయోగపడాలని పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడు. నేను నా కొడుకుకి ఇష్టం లేని చదువు చదవాలని వాడిని ఒత్తిడి చేశాను. సుబ్రహ్మణ్యం మాత్రం అతని కొడుకుతో ఒక స్నేహితుడిలా ఉంటున్నాడు. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి నాకంటే తక్కువ ఎలా అవుతాడు? ఇన్ని రోజులు స్థాయి అంటే డబ్బు, సంపాదన మాత్రమే అనుకున్నాను. కానీ మన ఆలోచనలు, మన తోటి వారితో ప్రవర్తించే తీరు మన స్థాయిని నిర్ణయిస్తుందని ఈ 4 రోజుల్లోనే నాకు అర్థమైంది. అలా చూసుకుంటే నేను సుబ్రహ్మణ్యం కంటే 10 రెట్లు కిందే ఉన్నాను. సుబ్రహ్మణ్యం అతని కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను మాత్రం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని నా భార్య రిపీట్ నేను మాత్రం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని నా భార్య తరపునున్న బంధువులను కూడా పక్కన పెట్టాను. ఇన్ని సంవత్సరాలు తన మనసు ఎంత బాధపడి రిపీట్ ఇన్ని సంవత్సరాలు తన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు నేను పెళ్లికి వెళ్తే తాను చాలా సంతోషిస్తుంది. మొత్తం ఇది ఒకలాగా రాలేదా సార్? మ్మ్హ్మ్. చెప్పాను సార్. డన్. మళ్ళీ ఒకసారి చెప్పంటారా? డన్. ఓకే. నేను సుబ్రహ్మణ్యం కంటే గొప్ప స్థాయిలో ఉన్నానని అతను నన్ను పలకరించడానికి వచ్చిన నేను అతనితో చులకనగా మాట్లాడాను. ఓకే. రెడీ సార్. టేక్. నేను సుబ్రహ్మణ్యం కంటే గొప్ప స్థాయిలో ఉన్నానని అతను నన్ను పలకరించడానికి వచ్చిన నేను అతన్ని చులకనగా మాట్లాడాను. అబ్బా సార్, కొంచెం వాటర్ తాగుతాను సార్. సార్ రెడీ సార్. నేను సుబ్రహ్మణ్యం కంటే గొప్ప స్థాయిలో ఉన్నానని అతను నన్ను పలకరించడానికి వచ్చిన నేను అతనితో చులకనగా మాట్లాడాను. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా నేను యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. రిపీట్. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా నేను యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. సుబ్రహ్మణ్యం నాకు సాయం చేసిన నేను అతని ఇంట్లో ఉండాల్సి వస్తుందని బాధపడ్డాను. కానీ నాలో లేని చాలా మంచి గుణాలు సుబ్రహ్మణ్యంలో ఉన్నాయి. అతను తన ఇంటి పనుల్లో తన భార్యకు సహాయం చేస్తున్నాడు. రిటైర్ అయిన తర్వాత తన తెలివిని ఈ సమాజానికి ఉపయోగపడాలని పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడు. నేను నా కొడుకుకి ఇష్టం లేని చదువు చదవాలని వాడిని ఒత్తిడి చేశాను. సుబ్రహ్మణ్యం మాత్రం అతని కొడుకుతో ఒక స్నేహితుడిలా ఉన్నాడు. రిపీట్. సుబ్రహ్మణ్యం మాత్రం అతని కొడుకుతో ఒక స్నేహితుడిలా ఉంటున్నాడు. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి నాకంటే తక్కువ ఎలా అవుతాడు? ఇన్ని రోజులు స్థాయి అంటే డబ్బు, సంపాదన మాత్రమే అనుకున్నాను. కానీ మన ఆలోచనలు,
మన తోటి వారితో ప్రవర్తించే తీరు మన స్థాయిని నిర్ణయిస్తుందని ఈ 4 రోజుల్లోనే నాకు అర్థమైంది. అలా చూసుకుంటే నేను సుబ్రహ్మణ్యం కంటే 10 రెట్లు కిందే ఉన్నాను. సుబ్రహ్మణ్యం అతని కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను మాత్రం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని రిపీట్ నేను నేను మాత్రం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని నా భార్య తరపున బంధువులను కూడా పక్కన పెట్టాను. రిపీట్ నేను మాత్రం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని నా భార్య తరపు బంధువులను కూడా పక్కన పెట్టాను. ఇన్ని సంవత్సరాలు తన మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఇప్పుడు నేను పెళ్లికి వెళ్తే తను చాలా సంతోషిస్తుంది. ఓకే సార్, ఇది ఒకసారి చూస్తారా? ఇది ఒకసారి ప్లే చేస్తారా? అయిపోయింది చెప్పాను. మిస్ అయింది మొత్తం చెప్పాను ఇప్పుడు.